హలో మామ! నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఏందిరా నాయన చేతులో అంతా గలీజ్‌గున్నది అనుకుంటున్నారా? అక్కడ కనిపిస్తున్నాడు చూడండి. వాడే కోతి నా కొడుకు మా అల్లుడు గాడు. ఆడ మట్టిలో బొర్రిండు. లాస్ట్‌కి బంకమట్టి దొరికితే, మామ బంకమట్టి దొరికింది ఏదైనా చేసుకుందాం దా అనైతే తీసుకొచ్చిండు ఇక్కడికి. అప్పటికే వాడు చెంచా చేసిండు చూడండి. పాత్ర చేసిండేమో తాగినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అండ్ వీడెంత దులగాడు, ఎంత కోతిగాడంటే పడుకున్న కుక్కని బండలతోని కొట్టి లేపి ఉరికిచ్చే రకం వీడు. వీడిని చూస్తే మాత్రం నా చిన్నతనం నాకు గుర్తొస్తది మామ. ఆ విధంగా చేస్తాడు. అల్లరి పనులైతే మామూలుగా ఉండవు వీని దగ్గరైతే. అండ్ ఈ రోజుల్లో పోరగాళ్ళకి ఏం తెలుసు మామ, పొద్దున్న లేసి ఫోన్ తీసుకొని ఫ్రీ ఫైర్ అని, పబ్‌జీ అని, బొక్క అది ఇది ఆడి టైం వేస్ట్ చేస్తున్నారు. మన చిన్నతనంలో అయితే సమ్మర్ వస్తే చాలు పొద్దున పోతే సాయంత్రం వరకు వచ్చేటోళ్ళం. అసలు మా ఇంటి ముందు ఒక గ్రౌండ్ ఉంటది మామ. అదైతే మా చిన్నతనంలో అయితే మొత్తం నిండిపోయేది పోరగాళ్ళతోని. ఆ విధంగా ఆడేటోళ్ళం. అప్పట్లో మనకు ఫోన్‌లు అంటే తెలీదు, ఏమంటే తెలీదు. అంటే లేసినామా, గ్రౌండ్‌కి పోయినామా, ఆడుకున్నామా, వచ్చినామా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడైతే ఆ గ్రౌండ్ మొత్తం ఖాళీ మామ. పందులు ఆడుకుంటాన్నాయి అందులో. పందులు తిరుగుతున్నాయి మొత్తము. ఈ రోజుల్లో పోరగాళ్ళైతే ఈ విధంగా తయారైపోయారు. అసలు ఔట్‌డోర్ గేమ్స్ అంటే ఏంటిదో గూడా మర్చిపోయారు. మొత్తం ఫోన్‌లోనే పడి బతికేస్తున్నారు. ఎట్లయితదో చూడండి మా కోడలు మాటల్లోనే అసలు పొయ్యి చేసింది, అందులో గంజి చేసింది, మళ్ళా చెంచా గూడా చేసింది. లాస్ట్‌కు కింద కర్రలు గూడా చేసింది. ఒక మంట ఒకటే తక్కువ పెట్టింది. అన్నీ ఉన్నాయి ఇందులో అయితే. సరే మామ ఉంటా మామ. మళ్ళొక వీడియోలో కలుద్దాం. మీ చిన్నతనంలో ఇలాంటి గేమ్స్ ఆడితే కిందయితే కామెంట్ చేయండి. సరే మామ ఉంటా. థాంక్ యూ. బాయ్. బాయ్.